హాయ్ సే నమస్తే నమస్తే ఇండియా. నమస్తే ఇండియా బాయ్. ఈ జాంకర్ స్ట్రీట్ వచ్చేసి మొత్తం చైనీస్ కమ్యూనిటీతో ఫుల్గా అంతా చైనీస్ డెకరేషన్స్తో నిండిపోయి ఉంటుంది. అంతా చైనీస్ థీమ్తో సూపర్గా ఉంటుంది. పక్కన చిన్న చిన్న కెఫేస్ ఇలాంటివి అన్నీ ఉంటాయి. మలేషియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మెలాకా విజిట్ చేయండి. ఈ స్ట్రీట్కి మాత్రం ఖచ్చితంగా రండి, సూపర్గా ఉంటుంది. జాంకర్ వాక్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు, మొత్తం అంతా చైనీస్ థీమ్లోనే ఉంది. ఇంకా వెళ్తున్న కొద్దీ సిటీ వైబ్రెంట్గా మారుతుంది. చైనీస్ ఏరియాస్ వచ్చాక మీరంతా ఇక్కడ చూసుకోవచ్చు. సూపర్ ఉంది కదా, చైనీస్ లయన్ డ్రాగన్ అలాంటిది పెట్టారు ఇక్కడ. సూపర్ ఉంది అసలు. అటువైపు వెళ్ళి చూద్దాం. అక్కడ చూసుకున్నట్టయితే వెల్కమ్ టు జాంకర్ వాక్ అని చెప్పి రాసింది కలర్ఫుల్గా. ఏదో మొత్తం మూవీ సెట్స్ ఉంటాయి కదా, అదే విధంగా ఉంది. చూడొచ్చు. సూపర్. వావ్ వావ్ సూపర్ ఉంది అసలు ఈ స్ట్రీట్. పైన చూసుకోవచ్చు చైనీస్ ల్యాంతర్స్ ఉంటాయి కదా, హిమాలయ స్పోర్ట్స్ అని చెప్పేసి దానిపైన రాసి ఉంది. వా సూపర్ అసలు. ఈ స్ట్రీట్లో ఫొటోస్ తీసుకుంటే మాత్రం అద్భుతంగా వస్తాయి ఫొటోస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెలాకా వచ్చేసి ఈ జాంకర్ వాకింగ్ స్ట్రీట్ను విజిట్ చేయండి. ఇప్పటి వరకు చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడే మొత్తం సడన్గా ఎండ వచ్చేసి ఫుల్ వేడైపోయింది, ఉక్కపోస్తుంది. ఈ జాంకర్ వాక్ స్ట్రీట్లో అన్ని చైనీస్కి సంబంధించిన షాప్స్ వాళ్ళ రెసిడెన్సే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్ని చైనీస్కి అందరూ చైనీస్ పీపుల్ రెసిడెన్స్ ఉన్నాయి. అంతే యాక్చువల్గా రెసిడెన్స్ ఏరియా వాళ్ళకు రెసిడెన్స్లోనే వాళ్ళ ఇంట్లోనే షాప్స్ ఉన్నాయి. ఇటువైపు చూడొచ్చు. ఇదంతా స్ట్రీట్లో మొత్తం వన్ వే ఉన్నది. ట్రాఫిక్ ఒకటెనక కార్స్ మెల్లగా వెళ్తున్నాయి. మీరు చూడొచ్చు. సువీనియర్ స్టోర్స్, చిన్న చిన్న కాఫీ షాప్స్, కెఫేస్ లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా కాస్ట్యూమ్స్ అయితే చైనీస్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే ప్రతి దగ్గర ఎక్కువ అవే షాప్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్స్కి సంబంధించిన షాప్సే ఉన్నాయి. ఇక్కడ మంచిగా చైనీస్ కల్చర్ను ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకెంత చూపించినా అన్నీ టూరిస్ట్ ఏరియా కాబట్టి మొత్తం షాప్సే ఉన్నాయి. చాలా హెరిటేజ్కి సంబంధించిన ఓల్డ్ వింటేజ్ కానీ యాంటిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవే అవైలబుల్లో ఉన్నాయి. సో వరల్డ్ హెరిటేజ్ సైడ్ కాబట్టి అట్లనే ప్రిజర్వ్ చేస్తున్నారు. హడావిడి ఎక్కువ కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ అనేది లేదు, కానీ ప్రిజర్వ్ చేస్తున్నారు మంచి కల్చర్ని. మలేషియా హిస్టరీ తెలుసుకోవాలంటే మనం మెలాకా రావాలంటారు. సో అదే విధంగా ఉంది. మళ్ళీ వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ చైనీస్ కమ్యూనిటీ, మన ఇండియన్ కమ్యూనిటీ, ఇంకా లోకల్ మలై పీపుల్ వీళ్ళందరూ వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏవైతే కాన్స్టిట్యూషన్ లాగా ఫామ్ చేశారో అదే విధంగా ఇక్కడ ఫాలో అవుతూ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక్కడ మనం ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ మలేషియా హిస్టరీ మొత్తం. ఇదంతా చూడొచ్చు, ఒక జంక్షన్ లాగా ఉంది. జంక్షన్ దగ్గర మొత్తం అంతే ఈ జాంకర్ స్ట్రీట్ ఇంకా చైనీస్కి సంబంధించిందే. ఇలా ఉంటాయి స్ట్రీట్స్ మొత్తం. చైనీస్ న్యూ ఇయర్ వస్తుందిగా, చైనీస్ న్యూ ఇయర్ రావడంతో మొత్తం స్ట్రీట్స్ అన్నీ వాళ్ళ ప్యాండన్స్ అంటారు కదా, మనం ప్యాండన్స్ అంటాం, ప్యాండన్స్ లాగా మొత్తం అలంకరించి పెట్టారు. ఇట్లా స్ట్రీట్స్ అన్నీ వాళ్ళ ల్యాంతర్స్ ప్యాండన్స్ అలా అంటారు కదా, అలా మొత్తం అలంకరించి పెట్టారు. ఇటు చేసుకుంటే రోడ్ సైడ్ మొత్తం బ్యాంబూస్, చిన్న ఇట్లా బ్యాంబూస్ ఉన్నాయి. సూపర్. ఇట్లా మూవీలో ఏదో సెట్స్ చూసినట్టుగానే అనిపిస్తుంది. ఫోటోషూట్స్కి చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని ఇలాగా చిన్న కెఫేస్, సూవెనియర్ షాప్స్. సో ఇంకా ఈ జాంకర్ వాక్ స్ట్రీట్ ఎంత చూపించినా మొత్తం సేమ్ ఒకటే విధంగా ఉంది. మీరు హాయ్ సే నమస్తే ఇండియా. ఇండియా బాయ్. థ్యాంక్ యూ. విజిట్ ఇండియా. థ్యాంక్ యూ. బాయ్. ఇక్కడ చూసారుగా లోకల్ మలేషియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు మంచిగా ఆపి పలకరిస్తున్నారు, వెల్కమ్ టు మలేషియా అని చెప్పేసి. ఇంకా జాంకర్ స్ట్రీట్ ఎంత చూపించినా కూడా ఇదే సేమ్ చైనీస్ రెసిడెన్స్, చైనీస్కి సంబంధించిన వాళ్ళ లోకల్ కమ్యూనిటీ అవే కెఫేస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం.
ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ ఉంది కదా, ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మెలాకా సిటీలో. 一览众山小，哎，对的，就这样的，去感受一下我们中国的文化。所以拉斯达，你觉得这个礼物你喜不喜欢？我非常的喜欢，而且我刚才听到大家的祝福，真的是感受到满满深深的那个中华情谊。那既然你们就是今天从中国远道而来，不如我们现在来感受一下。演员们登台，有请。చూసారు కదా ఆ పర్ఫార్మెన్స్ అంతా. ఈరోజు పొంగల్తో పాటుగా చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇంతకుముందు చూసారు కదా వాళ్ళ చైనీస్ పీపుల్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ అదంతానే. క్వీన్ విక్టోరియా ఫౌంటైన్, క్రైస్ట్ చర్చ్, క్లాక్ టవర్ ఇవన్నీ ఒక ఏరియాలో ఉన్నాయి. ఒకసారి వెళ్ళేసి అంతా రౌండ్ తిరిగేద్దాం. ఇక్కడే ఉంది క్రైస్ట్ చర్చ్ ముందటనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్లాక్ టవర్ ఉంటుంది. క్లాక్ టవర్ పక్కనే అక్కడ చూసుకున్నట్టయితే క్వీన్ విక్టోరియా ఫౌంటైన్ సూపర్గా ఉంది. ఇక్కడ ముందట రాయల్ గా చర్చ్ ముందు, ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ క్రైస్ట్ చర్చ్ ఉంది. 1753లో దీని నిర్మాణం జరిగిందని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. ఇటు పక్కన చూసుకున్నట్టయితే చాలా ఇట్లా మనకి రిక్షాస్ ఉంటాయి కదా, సైకిల్స్వి, ట్రై సైకిల్ ఉంది. దీంట్లో మంచి కలర్ఫుల్గా టెడ్డీ బియర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్తో, కిట్టి క్యారెక్టర్స్తో డిజైన్ చేసి ఉన్నాయి. దీంట్లో రైడ్కి తీసుకొని వెళ్తున్నారు. ఒకవేళ వచ్చినప్పుడు మీరు ఇలాంటి మీ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్తో, అమ్మాయిలతో ఉన్నప్పుడు మంచిగా ఇలాంటి తీసుకొని రైడ్స్ వెళ్ళేసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, దీంట్లో స్మాల్ రౌండ్, బిగ్ రౌండ్ అని చెప్పేసి ఉన్నది. దీంట్లో ఇక్కడ అన్ని చుట్టూ ఇక్కడ అన్ని దగ్గరలో ఉన్నాయి కదా అన్ని ఫేమస్ ప్లేసెస్. ఆ ఫేమస్ ప్లేసెస్ అన్ని తిప్పి చూపిస్తారంట. దీంట్లో పర్ 2 persons వచ్చేసి 25 ringgits అంటున్నారు స్మాల్ రౌండ్కి. వెళ్దాం. కానీ నైట్ అయితే దీంట్లో మొత్తం లైట్స్, నైట్ అయితే ఇందులో మొత్తం కలర్ఫుల్ లైట్స్ అన్ని వస్తాయి. నైట్ అయితే లైట్స్ వస్తాయి. ఓకే, నైట్ టైం రైడ్ వెళ్తా ఉంటాయి. నైట్ టైం రైడ్ వెళ్తా ఉంటుంది. దీంట్లో అన్ని లైట్స్ వస్తాయి గట. అంటే ఇక్కడ స్మాల్ రౌండ్ తింపేస్తే ఒక దీంట్లో ఉన్నాయి అన్ని దగ్గరనే ఉన్నాయి కదా ప్లేసెస్ అన్ని. స్మాల్ రౌండ్ వచ్చేసి 25 ringgits అంటున్నారు 2 personsకి. నైట్ టైం అన్నావు కదా, నైట్ టైం లైట్స్ వస్తాయి. నైట్ టైం ట్రై చేద్దాం, నైట్ టైం లైట్స్ వస్తాయి. అక్కడ చూడొచ్చు గర్వంగా ఎగురుతుంది కదా, అదే మలేషియా ఫ్లాగ్. ఇటువైపు తిరిగేస్తే మనకి ఇంకొక ఫ్లాగ్ ఉంది, వచ్చి మెలాకా స్టేట్ ఫ్లాగ్. ఎవరు మెలాకాల మొత్తం చుట్టూతా ఫ్లోర్ అవుతూ ఉంటది. ఇక్కడ మీరు చూడొచ్చు మెలాకా. వెల్కమ్ టు హిస్టారిక్ సిటీ ఆఫ్ మెలాకా.